చాలామందికి చేపల పులుసు తినాలని ఉంటుంది కానీ, ఆ చింతపండు రసంతో చాలా ఇబ్బంది పడతారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని అట్లా ఇబ్బంది పడతారు కదా! అలా ఇబ్బంది ఏమీ లేకుండా, రుచిలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, పర్ఫెక్ట్‌గా మనం చేపల పులుసుని ఎలా చేయాలో మనం చూద్దాము. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫిష్ క్లీన్ చేసుకున్నప్పుడు ఆఖరుగా కొద్దిగా బియ్యం పిండి, వెనిగర్ కానీ, నిమ్మరసం కానీ వేసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడు నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు మనం పీసెస్‌ని మ్యారినేట్ చేసుకోవడానికి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా పీసెస్‌కి బాగా పట్టించి 20 నిమిషాలన్నా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను మొత్తంగా 3 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను.